పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి పర్సనల్ సెక్రటరీ సతీష్ బాధిత మహిళ మధ్య ఫిర్యాదులు ప్రతి ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ మాధవరెడ్డి దర్యాప్తు చేపట్టారు. మంత్రి పిఎస్ సతీష్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆర్థికంగా దోచుకుని లైంగిక వేధింపులకు గురి చేశారని మహిళ ఫిర్యాదు చేయగా మంత్రి కొడుకు పిఎస్లపై అసత్య ప్రచారాలు చేస్తూ కుట్రపూరిత వేధింపులకు పాల్పడుతున్నారని సతీష్ ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు సాలూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా వాట్సాప్ స్క్రీన్ షాట్లు వంటి సాక్ష్యాలను ఫోరెన్సిక్స్ నిపుణుల అభిప్రాయం కోసం పంపించినట్టు చెప్పారు. దర్యాప్తులో ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు ఆస్కారం లేదని నిష్పక్షపాతంగా విచారణ జరిపి సమగ్ర ఆధారాలతో దోషులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. మొన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి రమ్మన్నారు సార్. నా ఫోన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు నాకు ఫోన్ అయితే ఇవ్వలేదు. నేను కంప్లైంట్ పెట్టాను. తప్పు నేనేదో చేస్తున్నట్టు నా ఫోన్లు, నా పిల్లల ఫోన్లు 3 ఫోన్లు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు. శిక్ష దోషిస్తున్న అతని మీద కంప్లైంట్ పెట్టిన అతను బాగానే తిరుగుతున్నాడు. అతను ఫోను తీసుకోలేదు, చేయలేదు. మంత్రి తనయుడి ఫోన్ కూడా ఏమి తీసుకున్నట్టు నాకేం అనిపించలేదు. ఏ పక్షపాతం లేకుండా చేయాలని కోరుకున్నాను సార్. ఎంక్వైరీ అయితే నాకేం చేయలేదు సార్. ఈ ఫోన్లు తీసుకున్నారు, వీళ్ళ సతీష్ గురించి అడిగారు, సెక్సువల్గా ఎక్కడెక్కడ ఎలా జరిగిందని చెప్తే నేను చెప్పడం జరిగింది. చాలా పెయిన్ అయితే అనుభవించానని చెప్పాను. మెయిన్ ఏంటంటే మా పాపకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇంట్లో కూడా ఒక్క ఫోన్ ఉంచకుండా, ఏ కమ్యూనికేషన్ లేకుండా మొన్న మధ్యాహ్నం నన్ను తీసుకొచ్చారు. నేను ఈవినింగ్ విడిచిపెట్టారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న నైట్ అంతా ఉంచారు. నా పిల్లలు 3 పిల్లలు ఏం తిన్నారో ఏం లేకుండా కూడా ఫోన్ కూడా అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా ఎవరు నన్ను కలవనివ్వలేదు, ఇచ్చేయలేదు.